కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభు మనతో అనేక వాక్యము చేత మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మాకు అనుగ్రహించిన దినము కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడము. నీ వాక్యంను విని గ్రహించుకునేదైన కృపను అనుగ్రహించును. దేవా, ప్రతి దినము ఇలాగూ నీవు మాకు అనుగ్రహిస్తున్న నీ వాక్యము కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలులో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. మనము చదివిన వాక్య భాగములో కానానును వేగు చూసేదానికి మోషే పంపించిన 12 మంది తిరిగి వచ్చిన తర్వాత వారి యొక్క సమాచారము, వారు అక్కడ చూసిన వాటిని, వారు విన్న కార్యములను, అక్కడ ఉన్న వాటి యొక్క పరిస్థితులు ఏమిటో ఇశ్రాయేలులకు తెలిపినప్పుడు ఇశ్రాయేలీలో జరిగిన ఒక కలవరంను చూడగలము. ఎందుకంటే 12 మంది వెళ్ళినారు. అందులో 10 మంది అక్కడ ఉన్న మంచి విషయాలను చూడలేదు. అక్కడ ఉన్న వాటిలో వారికి హానికరముగా ఏమి అనిపిస్తుందో, ఏవైతే వారి కంటి ముందు కష్టతరమైన కార్యాలుగా ఉంటాయో వాటిని గురించి వారు అక్కడ ఉన్న వారితో చెప్పినారు. కానీ అక్కడ ఉన్న ఆశీర్వాదమును, ప్రభు ఆ స్థలంకు వెళ్తే వారికి ఇవ్వనై ఉన్న దీవెనను గురించి వారు చెప్పలేకపోయినారు. అదే సమయమున ఇద్దరు, కాలేబు, యెహోషువ, ఆ స్థలము ఎంత మంచిది, ఆ స్థలము నిజముగా ప్రభు వాగ్దానము చేసిన రీతిగా పాలు తేనెలు ప్రవహించే స్థలము. ప్రత్యేకంగా ఎస్కేలు లోయలో ఉన్న వనరులను చూసినప్పుడు ఎంతో ఆశీర్వాదం అక్కడ ఉన్నది అని చెప్పటం చూడగలం. ఈ దినములో అనేక మంది క్రైస్తవులు కూడా ఇలాగనే ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదము ఉన్న స్థలములో ఆశీర్వాదమును చూడట్లేదు, కానీ వాటి ప్రక్కనే ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఉన్న శోధనలను చూస్తూ, ఇది నాకు కష్టతరమైన కార్యములు, ఇది నేను చెయ్యలేను, ఇక్కడికి వెళ్తే నాకేముంది అన్న రీతిగా ప్రశ్నించుకుంటూ దేవుని ఆశీర్వాదములను నిర్లక్ష్యపరుస్తూ విడిచిపెడుతూ ఉన్నారు. నిజముగా అక్కడ ఉన్నవారు గొప్పవారు, లేకపోతే అక్కడ ఉన్నవారు ఆజానుభావులు, రాక్షసులు లాంటి వారు అని చెప్పిన కార్యములు వినేదానికి సిద్ధపడ్డారు. కానీ అక్కడ ఉన్న ఆశీర్వాదమును వారు నిర్లక్ష్యము చేసినారు. వారి ముందు మనము నిలబడలేము అని చెప్పిన మాటనేమో వారు హృదయంలో భద్రపరుచుకున్నారు. కానీ వారిని జయించే శక్తిని ప్రభు మనకు ఇస్తాడు అన్న కార్యమును వారు నిర్లక్ష్యపరిచినారు. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యం ఇది. దేవుని యొక్క ఆశీర్వాదమును నీ జీవితములో నీవు చూడాలని ఆశించినట్లయితే, ఆయన కృప నీకు తోడుగా ఉండాలని నీవు ఆశించినట్లయితే, నిజముగానే నీ ఎదుట శోధనలు ఉంటాయి. అవి నీ కంటికి ముందు
గొప్పవిగా ఉంటాయి. అనగా పెద్ద శోధన ఎలా దాటి రావాలి అనే ఒక స్థితి నీకు ఉంటుంది. కానీ దేవుని వైపు చూసి ఆయన యందు విశ్వాసముతో నిలబడటం నేర్చుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదకరమైన కార్యమును నీ జీవితంలో నీవు చూడగలవు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యవాసులుగా వారు స్వాధీనపరుచుకోవాల్సిన కనానుకు వెళ్ళకుండగా, నిత్యమైన దేవుని యొక్క ఆశీర్వాదమునకు వెళ్ళకుండగా వారిని ఆపివేసినది ఆ దినమున వారు తీసుకున్న ఒక తప్పైన నిర్ణయం. వారు విన్న సమాచారమును వారు సరిగా అవగాహన చేసుకొనకుండగా, దేవుని మాటను వారు నమ్మకుండగా, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్న కార్యమును మర్చిపోయిన వారిగా, ఐగుప్తు నుండి తన యొక్క బాహుబలము చేత వారిని బయటకు తీసుకొచ్చిన కార్యమును మర్చిపోయిన వారిగా, ఎర్ర సముద్రమును పాయలు చేసి అందులో ఆరిన నేలన వారిని నడిపించిన ఆ అనుభవం మర్చిపోయిన వారిగా ఇశ్రాయేలీలు ఉన్నదాన్ని బట్టి నిజముగా వారు పొందవలసిన ఆశీర్వాదము, వారు స్థిరపడవలసిన ఆ స్థలమును, పాలు తేనెలు ప్రవహించే భూమిని వారు చేరుకునేదానికి 40 సంవత్సరాలు అయినది. ఈ ఉదయకాల సమయమున నీవు దేవుని మాట యందు నమ్మిక ఉంచకుండగా, దేవుని యొక్క కార్యములను నీ జీవితంలో నీవు అనుభవించాలని ఆశించినట్లయితే అది అసాధ్యమైన కార్యము. పరిపూర్ణముగా ఆయన యందు విశ్వసించు, ఆయన మాటకు లోబడి దేవుని వైపు చూసి, శోధన ఎంత గొప్పదైనను సరే, ఆ పోరాటం ఎలాంటిదైనను సరే, నీవు దేవుని మాటకు విధేయుడిగా ఉన్నట్లయితే గొప్ప శోధన నీ ముందున్నప్పటికీ సరే, పర్వతము లాంటి కార్యములు నీ ముందున్నప్పటికీ సరే, వాటిని జయించేదానికి, దాటి వెళ్ళేదానికి ప్రభు నీకు సహాయము చేసి నిన్ను అద్దరికి చేరుస్తాడు. ఈ ఉదయ కాలమున నిన్ను బలహీనపరిచే కార్యము ఏమిటి? నీవు ఏ విషయంను చూసి దేవుని యొద్దకు చేరలేక ఆయన ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేకున్నావో ఒక్కసారి ఆలోచించుకో. ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు, నీకు సహాయము చేస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. ఆయన మాటకు లోబడ్డట్లయితే, ఆయన యొక్క మాట నిన్ను స్థిరపరుస్తుందని గ్రహించుకున్నట్లయితే, నిజముగా నీవు దేవుని యొక్క కృపను సంపాదించుకొని అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ ఉదయకాల సమయమున ఇశ్రాయేలీయులాగా నీవు నిర్లక్ష్యము చేయుచున్నావేమో. ఏ కార్యమును నిర్లక్ష్యము చేస్తున్నావో దాన్ని పరీక్షించుకొని సరిచేసుకొని దేవునికి లోబడి ఆయన యొక్క ఆశీర్వాదములను నీవు స్వాధీనపరచుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నారు. నీకు ముందున్న శోధనలను చూడవలసిన అవసరం లేదు. దేవుని మాటను విశ్వసించు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలంన మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకు ముందున్న వాటిని చూసి మేము తీసుకునే నిర్ణయాల నుండి దేవా అనేక సార్లు నీ యొక్క ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యపరుస్తున్నామని గ్రహించుకొని, దేవా ఈ దినము నుండి అయినా నీ మాటకు లోబడి ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని, కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, తమ జీవితంలో ఉన్న శోధనలను, తమ జీవితంలో పోరాటములను చూసి కలవరము చెందకుండగా నీ వైపు చూసి ముందుకు వెళ్ళే సహాయంను దేవా పొందుకుండే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.